హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ ఆదిమూలం, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, కాకినాడ. గత వీడియోలో మనము రాళ్ళు ఏర్పడడానికి కారణాలు తెలుసుకున్నాం. అసలు ఈ వీడియోలో కిడ్నీ రాళ్ళకు సంబంధించి ఆహారం కోసం ప్రజల్లో ఉన్న అపోహలు మనం ఈరోజు కొన్ని డిస్కస్ చేద్దాం. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే రాళ్ళు కాల్షియం వల్ల వస్తాయి కాబట్టి ఫుడ్లో కాల్షియం పూర్తిగా మానేయాలి, అంటే పాలు తాగకూడదు, కాల్షియం ఫుడ్స్ అసలు తినకూడదు అనేది ఒక అపోహ అండి. నిజం చెప్పాలంటే కాల్షియం సరైన మోతాదులో తీసుకోవడం చాలా చాలా అవసరం. అది అలా తీసుకోకపోవడం వల్ల ఆక్సలేట్ స్టోన్స్ వస్తాయి. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్లో ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్ ఫుడ్స్లో ఆక్సలేట్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆక్సలేట్ ఫ్రీగా బ్లడ్లోకి వెళ్లకుండా, అంటే పేగుల నుంచి అబ్జర్వ్ అయ్యి బ్లడ్లోకి వెళ్లకుండా ఆపాలంటే దాన్ని కొంతవరకు కాల్షియం హెల్ప్ చేస్తుంది. సో ఫుడ్లో ఆక్సలేట్స్తో పాటు కాల్షియం తీసుకుంటే ఆ ఫుడ్లో ఉన్న కాల్షియం ఆక్సలేట్స్తో బైండ్ అయ్యి పేగుల నుంచి బ్లడ్లోకి వెళ్లకుండా చేస్తుంది. తద్వారా ఆక్సలేట్ స్టోన్స్ రాకుండా మనం ఆపవచ్చు అనమాట. అలాగే ఇంకో ఉండే అపోహ ఏంటంటే అసలు స్టోన్స్ ఉంటే ఆక్సలేట్ ఫుడ్స్ మొత్తం మానేయాలి అనుకోవడం. అది కూడా చాలా వరకు కుదరని పని అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫుడ్స్లో కూడా చాలా వరకు ఆక్సలేట్ ఉంటుంది. మనం పూర్తిగా ఆపేయడం అనేది చాలా అసాధ్యం అనమాట. ఎందుకంటే ఆక్సలేట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఉంటాయి, అంటే ఏంటి, టమోటాలు, పాలకూర, తోటకూర. ఇవి కిడ్నీ స్టోన్స్కి కొంతవరకు ఆక్సలేట్స్కి హెల్ప్ చేసినా కానీ సాధారణ ఆరోగ్యానికి చాలా మంచివి అనమాట. అవన్నీ మానేస్తే మామూలు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకని ఆక్సలేట్ సరైన మొత్తంలో తీసుకోవడము, దాంతోపాటు వాటర్ ఎక్కువ తీసుకోవడము, దాంతోపాటు కాల్షియం కూడా సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల మనము ఈ రాళ్ళు రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. మూడో అపోహ ఏంటంటే నేను వాటర్ తాగితే చాలు, ఎంతైనా సాల్ట్ తినొచ్చు, ఎంతైనా నాన్ వెజ్ ఫుడ్ అంటే మాంసాహారం తినొచ్చు అనేది అపోహ. సో వాటర్ ఎక్కువ తాగినప్పటికి కూడా సాల్ట్ కానీ యానిమల్ ప్రోటీన్ కానీ మరీ ఎక్కువగా తీసుకుంటే అది రాళ్ళు తయారీ అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ తీసుకుంటే యూరిన్లో కాల్షియం ఎక్కువ పోతుంది. అలాగే నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల యూరిన్లో యూరిక్ యాసిడ్ ఎక్కువ పోతుంది. అలాగే యూరిన్ కూడా ఎసిడిక్గా తయారవుతుంది. అందుకని వాటర్ తాగినప్పటికీ కూడా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని స్టోన్స్ రాకుండా చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరైనా డాక్టర్ గారు ఆపరేషన్ చెప్తానండి, మా దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకునే ఆప్షన్ ఉంది, అది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, గమనించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.